9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో చిలకలడోన దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం బయలుదేరిన భక్తులకు విషాదం నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు ప్రాంతానికి చెందిన 16 మంది భక్తులు బొలెరో వాహనంలో మంత్రాలయం వైపు ప్రయాణిస్తుండగా ఈ రోజు ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఎమ్మిగనూరు సమీపంలోని చిలకలడోన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 16 మందిలో 8 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు కావడంతో వారిని కర్నూలు ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదే సమయంలో మంత్రాలయం వైపు నుంచి వస్తున్న ఒక కాంక్రీట్ ట్రక్ ఈ ప్రమాదంలో భాగమైందని తెలుస్తుంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ట్రక్ బోల్తపడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన వారిలో అమృత, తేజస్వి, ధన్య, దీపక్, దీక్షిత, యశోద, ప్రతాప్ కుమార్ వంటి వారు ఉన్నట్టు సమాచారం. అలాగే ఈ ఘటనలో ఒక 3 సంవత్సరాల చిన్న పాప కూడా ప్రాణాలు కోల్పోవడంతో మరింత విషాదాన్ని మిగిల్చింది. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పూర్తి వివరాలు స్వీకరించామని తెలిపారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఎవరికైతే గాయాలయ్యి అడ్మిట్ చేస్తున్నారో వాళ్ళకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. అక్కడ కొద్దిగా ఎమ్మిగనూరు మంత్రాలయం మధ్య టోల్ ప్లాజా దాటిన తర్వాత జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం చాలా మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ కుటుంబ సభ్యుల్ని, ఆప్తుల్ని, స్నేహితుల్ని కోల్పోయారు. మరి మిగతా వారిలో మెరుగైనటువంటి చికిత్స కోసము వారిని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరినీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలుకి తరలించడం జరిగింది. అక్కడ వారికి ఎంత ఖర్చు అయినా సరే మెరుగైనటువంటి అత్యుత్తమమైనటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే చాలా స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తు మనోజ్ అనే అబ్బాయి మాత్రము ఆయన కొద్దిగా ఈరోజు సజావుగా ఉండి మనతో కనీసం మాట్లాడే ఓపిక కలిగి ఉన్నాడు. మనోజ్తో కూడా మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. పొరుగు రాష్ట్రం నుంచి దైవ దర్శనానికి వస్తూ ఇంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కలిసివేసే విషయం. వారికి ఎటువంటి సహాయమైనా సరే చేయాలని కలెక్టర్ గారు వెంటనే అక్కడికి వెళ్ళి అన్నీ కూడా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. చిన్న కొద్ది గాయాలు అయినా కూడా వాళ్ళను కూడా కర్నూలుకే రెఫర్ చేయాలని కలెక్టర్ మ్యామ్ ఆదేశించడం కూడా జరిగింది. మ్యామ్ ఆదేశాల ప్రకారం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తాం. ఆప్తులు, కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా. ఎమ్మిగనూరు 9 టీవీ న్యూస్ రిపోర్టర్ శిక్షావళి.